గోదావరి మంచినీటి పథకం పనుల టెండర్లలో జలమండలి జిమ్మికులు ప్రదర్శించింది. జీవో 94కు నీళ్లు వదిలి మరి విచిత్రంగా సాంకేతిక అర్హతలను రూపొందించారు. బడా కంపెనీలు పాల్గొనకుండా కొందరికే టెండర్లు కట్టబెట్టేలా నిబంధనలలో మార్పులు చేశారన్న విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. గోదావరి మంచినీటి పథకంలో 5,383 కోట్ల పనుల కోసం జలమండలి టెండర్లను పిలిచింది. అయితే పైప్ లైన్ల దూరం, అంచనా వ్యయాన్ని అంతకంతకు పెంచి రూపొందించిన ఈ టెండర్లలో అర్హత ప్రమాణాలను ఇష్టానుసారంగా పొందుపరచడం తీవ్ర ఆరోపణలకు తావిస్తోంది. జీవో 94 ప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని స్పష్టంగా చెప్పి మళ్లీ ఆ జీవోకే తూట్లు పొడిచి అర్హత ప్రమాణాలను నిర్ధారించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికారులు 5,383 కోట్ల ప్రాజెక్టును కేవలం 2 ప్యాకేజీలుగా విభజించడమే కాకుండా పైప్ లైన్లు, శుద్ధి కేంద్రాలు, రిజర్వాయర్లు, విద్యుత్ సబ్స్టేషన్లు ఇలా అన్ని రకాల పనులను ఒక ప్యాకేజీలోనే కుక్కారు. ఒక్కో దానికి ఒక్కో రీతిలో అర్హతలను నిర్ధారించడమే కాకుండా 2 ప్యాకేజీల్లో ఒకే రకమైన పనులకు సైతం వేరువేరు అర్హత ప్రమాణాలను పొందుపరచడమేంటో అధికారులకే తెలియాలి. చివరకు ఇంతకంటే ఎక్కువ సామర్థ్యం పనులను చేసిన వారు కూడా ఈ టెండర్లలో సాంకేతిక అర్హత సాధించే అవకాశాలు లేకుండా మెలికపెట్టారు. దీంతో కనీస పోటీ లేకుండానే టెండర్ల ప్రక్రియ ముగిసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. హైదరాబాద్ మహానగర మంచినీటి అవసరాల కోసం కేసీఆర్ హయాంలోనే కాళేశ్వరం జలాలను తరలించేందుకు గోదావరి మంచినీటి పథకానికి రూపకల్పన చేశారు. కేవలం 26 కిలోమీటర్ల దూరంలోనే కొండపోచమ్మ సాగర్ పరిధిలోని సంగారెడ్డి కాల్వ ద్వారా పుష్కలమైన జలాల తరలింపునకు అవకాశం ఉంది. ఆ మేరకే కేసీఆర్ ప్రభుత్వం 10 టీఎంసీల గోదావరి జలాల తరలింపు పథకాన్ని 1,006 కోట్లతో చేపట్టేందుకు నిర్ణయించింది. ముఖ్యంగా వ్యాప్కోస్ నివేదిక ఆధారంగానే గత ప్రభుత్వం పథకాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి జలాల తరలింపునకు నిర్ణయించడం గమనార్హం. తక్కువ వ్యయంతో సమీపంలోని నీటి వనరు కాకుండా రెట్టింపు దూరంలో ఉన్న మల్లన్న సాగర్ నుంచి ఏకంగా 20 టీఎంసీల జలాల తరలింపునకు నిర్ణయించింది. ఇందులో 15 టీఎంసీలు నగర మంచినీటి అవసరాలకు వినియోగించి మిగిలిన 5 టీఎంసీలను మూసి ప్రక్షాళనకు గాను జంట జలాశయాలకు తరలించేలా 7,360 కోట్లతో డిజైన్ చేశారు. దీంతో డిజైన్ మార్పుతో అదనపు పైప్ లైన్ల నిర్మాణంతో పాటు భూసేకరణ కూడా పెరిగి ప్రభుత్వ ఖజానాపై సుమారు 3 నుంచి 4,000 కోట్ల మేర భారం పెరిగిందే తప్ప అదనపు ప్రయోజనం లేకుండా పోయింది. ఇందులో మొదటి ప్యాకేజీని 3,225.47 కోట్లు, రెండో ప్యాకేజీని 1,992.22 కోట్లతో రూపొందించారు. ఈ నేపథ్యంలో జీవో 94 ప్రకారమే టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని చెబుతున్న అధికారులు ప్రతి అంశంలోనూ దాన్ని ఉల్లంఘించి అర్హత ప్రమాణాలను నిర్ధారించారు. జీవో 94, 132 ప్రకారం ఏదైనా పనికి టెండర్లు పిలిచినప్పుడు ఆ పని అంచనా వ్యయం, పరిమాణంలో కనీసంగా 50% మేర పనులను గడిచిన 5 ఏళ్ల కాలంలోని ఒక్క ఏడాదిలో చేసి ఉండాలి. ఏ రకమైన పనైనా సరే పరిమాణంలో సగం మేర గతంలో చేసిన అనుభవం ఉండాలనేది జీవోలో స్పష్టంగా పేర్కొన్న నిబంధన. అటు 2012లో వచ్చిన జీవో 132 ప్రకారం జీవో 94లోని 5 ఏళ్ల కాలాన్ని 10 ఏళ్ల కాలంగా పొడిగించారు. బిల్ ఆఫ్ క్వాంటిటీలో ఆయా పనుల పరిమాణాలు, అధికారులు నిర్ధారించిన అర్హత ప్రమాణాలు సుమారుగా 50% వరకు ఉండాలనేది నిబంధన. కానీ గోదావరి టెండర్లలో నిర్ధారించిన అర్హత ప్రమాణాల తీరు ఎంతో విచిత్రంగా ఉంది. గడిచిన ప్రతి 10 సంవత్సరాలలో ఒక ఏడాదిలో అర్హత ప్రమాణాల పరిమాణంలో పని చేయాల్సి ఉంటుందని నిబంధన విధించడం గమనార్హం. అధికారులు నిర్ధారించిన అర్హత ప్రమాణాలు విచిత్రంగా ఉండటం ఇంజనీరింగ్ నిపుణులను సైతం నివ్వెరపరుస్తోంది. నిబంధనలు ఉల్లంఘించడం ఒక్కటైతే ఖచ్చితంగా ఇంత పని మాత్రమే చేసి ఉండాలని చెప్పడం ఎక్కడా లేదంటున్నారు.
ముఖ్యంగా పంపింగ్ మెయిన్స్ ను పరిశీలిస్తే 39 కిలోమీటర్లు వేయాల్సిన 2400 ఎంఎం డయా, మరో 5.5 కిలోమీటర్లు వేయాల్సిన 1200 ఎంఎం డయాకు సంబంధించి అసలు అర్హత ప్రమాణాలే టెండర్ డాక్యుమెంట్లో లేకపోవడం మరో విడ్డూరం. అంటే ఆ కొందరు గతంలో ఆ పనులు చేయలేదేమోనని ఇంజనీర్లు చురకలు అంటిస్తున్నారు. సామర్థ్యం ఉన్న అనేక కంపెనీలు అర్హత సాధించేందుకు వీలు లేకుండా సాంకేతిక మెలికలు పెట్టారని చెబుతున్నారు. ఒకటి అరా కాదు, 5,383 కోట్ల పనుల కోసం పిలిచిన ఈ టెండర్లను తక్కువ సమయంలోనే పూర్తి చేయాలనే అధికారుల అడుగులపైన విమర్శలు వస్తున్నాయి. ఈ నెల 7న నోటిఫికేషన్ ఇస్తే 12న ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. 18న ప్రీబిడ్ సమావేశాన్ని ఏర్పాటు చేసి 27ను బిడ్ల దాఖలుగా చివరి తేదీగా నిర్ణయించారు. అంటే కాంట్రాక్టు సంస్థలకు 15 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. ఇందులోనూ ప్రీ బిడ్ సమావేశంతో బేరీజు వేస్తే కేవలం 9 రోజుల సమయంలోనే బిడ్ల దాఖలును పూర్తి చేయడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చాలా కంపెనీలు జాయింట్ వెంచర్ల కోసం సంప్రదించుకునే వెసులుబాటు కూడా లేకుండా త్వరితగతిన పూర్తి చేయడం అంటే ఆ కొందరిని దృష్టిలో ఉంచుకొని పోటీ లేకుండా చేయడమేనని పలువురు విమర్శిస్తున్నారు.